విద్యా సంవత్సరం 2025-26 వారి సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ఉన్న విద్యాశాఖ తాజాగా హైదరాబాద్లోని నిర్వహించిన ఆ డిఈఓల సమావేశానికి ఆ ఉపాధ్యాయులను ఆహ్వానించింది. అయితే వాళ్ళు చొరవ తీసుకొని మా పాఠశాలకు రండి, గవర్నమెంట్ పాఠశాలకు రండి, మేము ఇక్కడ శిక్షణ సరిగ్గా ఇవ్వకపోతే మీ ఇష్టం, తర్వాత ఎక్కడన్నా వేసుకోండి అన్నట్టు పిలిచి, అంతకుముందు బోసిపోయిన పాఠశాలలు వాళ్ళు చాలా చక్కగా ఇప్పుడు దాంట్లో అడ్మిషన్లే దొరుకుతలేవు అన్నట్టు వార్త ఉన్నది. అయితే ఆ డిఈఓల మీటింగ్లకు ఆ ఉపాధ్యాయులను పిలిచినట్టు వార్త ఉన్నది, ఆహ్వానించింది. ఆ సందర్భంగా తమ అనుభవాలను వారు ఆ డిఈఓలకు వివరించారు. అయితే మొన్న నేను కూడా విన్నా. అయితే కొంతమంది గవర్నమెంట్ టీచర్లు పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ మధ్యన ఎవరు వేయట్లేదు, ఫ్యాషన్కు పోయి అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తారు. అయితే వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మా గవర్నమెంట్ స్కూల్కు పంపించండి, మేము వాళ్ళను సరిగ్గా శిక్షణ ఇవ్వకపోతే తర్వాత మీ ఇష్టం, తర్వాత ఎక్కడన్నా వేసుకోండి, 1 సంవత్సరం మాత్రం పంపించండి అని వెళ్ళి అడుగుతున్నారు ఈ మధ్యలో. అంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అనుకుంటా మొన్న తాటిపాముల కాడ కూడా ఆ పిల్లల్ని పంపించండి అని ఇళ్ళల్లోకి వచ్చి వాళ్ళను గవర్నమెంట్ స్కూల్కి పంపించండి, మేము వాళ్ళని చక్కగా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తాము, ఒకవేళ మీకు నచ్చకపోతే ఒక 1 year చూడండి, దాని తర్వాత మీ ఇష్టం ఉన్న చోట వేసుకోండి అంటూ ఉపాధ్యాయులు ఈ మధ్యలో తిరుగుతున్నారు. చాలా చక్కటి వార్త. మంచిగా గవర్నమెంట్ స్కూల్కి ఒకప్పుడు ఏముండే, ప్రైవేట్ స్కూల్ ఎక్కడుండే, మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన వాళ్ళే మేమంతా. శిక్షణ సరిగా ఇస్తే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపించే అవకాశం ఉంటుంది.